3 అంశాలు టచ్ చేస్తా. I would like to touch 3 subjects quickly, okay? One is again fear. మన భయాలు ఎలాగా అనే ఒక అంశము. రెండోదేమో I want to touch about life, okay? And third one I want to touch about the word called touch, okay? టచ్ అనే పదం మీద నేను చెప్దాం అనుకుంటున్నాను. కీర్తనలు 31వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఆల్రైట్. యెహోవా నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. అనేక సార్లు మనము వెళ్ళేటువంటి జీవితంలో కొన్నిసార్లు జరుగుతుందా జరగదా, అవుతుందా అవుదా ఏమో. అనేక సార్లు చాలామంది వచ్చి నన్ను మరి అడిగేవారు ప్రేయర్ రిక్వెస్ట్లు, బ్రదర్ వీళ్ళు స్వస్థపడాలా, వీళ్ళకి ఇది జరగాల, లేకపోతే మేము సిగ్గుపడిపోతాం, మా సాక్ష్యం ఇలాగైపోతుంది, మనం ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం, ఎలాగా. మరి దావీదు పరిస్థితి కూడా ఇలాగే ఉండేది అనమాట. అందుకని అంటాడు, అయ్యా ఒక్కొక్కసారి ఈ సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన యొక్క బలహీనతల వల్ల, మనం చేసే పొరపాట్ల వల్ల, మనం తీసుకోటువంటి తప్పుడు నిర్ణయం వల్ల, మెలకువగా ప్రార్థించకపోవడం వల్ల, దేవుని చిత్తములో నడవకపోవడం వల్ల వచ్చేటువంటి సంఘటనల ద్వారా ఇటువంటి మరి విన్నపాలు దేవుని దగ్గర మరి మొరపెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. లెట్ us see that. ఒకసారి చూద్దాం ఆ విషయం. నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నా నీతి అంటలేదు, నీ నీతిని బట్టి, అకార్డింగ్ టు యువర్ రైచియస్నెస్, నీ నీతిని బట్టి నన్ను కాపాడయ్యా, లెట్ మీ నెవర్ బి అషైమ్డ్, సిగ్గుపడనీయక అని దేవుడిని అడుగుతున్నాడు. మరి ఇలా అడగొచ్చా? మరి తను పొరపాటు చేసి ఇదిగో నాకు ఇది వచ్చేస్తే సిగ్గుపడిపోతాను, ఈ బిజినెస్ లాస్ అయితే, ఈ రోగం వచ్చేస్తే, ఇది తగ్గకపోతే, ఈ ప్రాజెక్ట్ అవ్వకపోతే, మరి నాకు పిల్లలు లేకపోతే, నాకు పెళ్ళి అవ్వకపోతే నేను సిగ్గుపడిపోతాను, ఎలాగా అనేకలు అంటారు. కానీ దావీదు డిమాండ్ చేస్తున్నాడు. అంటే తనకుండే భయాలను, ఆ భయం వల్ల వచ్చే అవమానాలను, మరి రాబో సంగతులు ఏమేమైతే జరుగుతాయో వాటన్నిటిని ముందే దేవుడి దగ్గర పెట్టి అడుగుతున్నాడు. అయ్యా నన్ను ఎన్నడూ సిగ్గుపడినాయి. కమ్ ఆన్, లెట్స్ రీడ్. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. మరి ఇక్కడ మన తలంపులే తెలిసిపోతాయి. పనిగట్టుకొని దేవుణ్ణి చెవియొగ్గి నా మాట విను అనేటువంటి అవసరం లేదు. బట్ డేవిడ్ ఈజ్ అ ప్యాషనేట్. హీ టాక్స్ టు గాడ్ లైక్ ఎ ఫ్రెండ్. హీ ఈస్ టెల్లింగ్, ఎలాగైనా నన్ను నడిపించు, నన్ను వదలక, కానీ ఫైనల్గా నన్ను మాత్రము సిగ్గుపడనీయక, లెట్ మీ నెవర్ బి అషేమ్డ్. మరి దిస్ ఈస్ ద టైమ్ టు యాక్టివేట్ ద సూపర్ న్యాచురల్. మరి అద్భుతాలు చేయు దేవుడి యొక్క ప్రత్యక్షత గల సమయం ఇది. ప్రభువా నన్ను సిగ్గుపడనీయక. ఈ సమయంలో యూ క్యాన్ ప్రే అండ్ యూ క్యాన్ ఆస్క్ గాడ్ అండ్ డిమాండ్ సమ్ స్టఫ్. కొన్ని అద్భుతాలు చేయమని మనము దేవుని డిమాండ్ చేయొచ్చు. కమ్ ఆన్, లెట్స్ రీడ్ వర్స్ 13 to 16, 13 నుంచి 16 వరకు చదువుదాం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. చూసారా ఇక్కడ దావీదు పరిస్థితి ఇప్పుడు లాంటి పరిస్థితి. అక్కడైతే అప్పుడు దావీదు మనుషులు ఉన్నారు, ఇప్పుడు మనుషులు లేరు. ఒకసారి చూద్దాం ఆ వచనం. ఇక్కడ చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నాకు ప్రాణహాని ఉంది, నలుదిశలా భయం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి అప్పుడు దావీదు కాలంలో మరి శత్రువులు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ద స్పిరిట్ ఆఫ్ డెత్ అండ్ ఆల్ ద 4 sides, నలుదిక్కుల మరి ఇటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. లెట్స్ రీడ్. యెహోవా నీ యందు నమ్మికయుంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. ఓకే, నౌ ఇటువంటి టైంలో వీ కెన్ డిమాండ్ గాడ్ టు షైన్ ఆన్ us. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని మరి చూపించమంటున్నాడు. హి ఈస్ టెల్లింగ్, లార్డ్ రివీల్ యువర్ లైట్ ఆన్ మీ. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని మరి ప్రకాశింపజేయమంటున్నాడు. అంటే మరి ఒక్కొక్కసారి మనం ఇది పోతే చాలు అనుకోకూడదు. ఈ అపాయం పోతే చాలు, అమ్మయ్య, ఈ అప్పులు పోతే చాలు, ఈ కష్టాలు పోతే చాలు. చూడండి, దావీదు అవమానపరచబడతానేమో, నన్ను సిగ్గుపడనీయక అంటున్నాడు. ఇంకొకటి, నాకు ప్రాణము మరి నలుదిక్కుల భీతి ఉంది, అలా నాకు జరగకూడదు అంటున్నాడు. ఇంకొకటి చూస్తే మరి ఇదిగో నా ముఖం మీద నీ కాంతిని ప్రకాశింపజేయమంటున్నాడు. అంటే లెట్ మీ లైట్, లెట్ మీ ఓవర్టేక్, లెట్ మీ గ్రో. సో డోంట్ జస్ట్ బి ఇనఫ్ విత్ వాట్ యు హ్యావ్. కొంతమంది అంటారు, మీకు ఏమైనా అడగాల, ప్రార్థన చేయాలంటే, ఏమొద్దు బ్రదర్ నాకు చాలు, ఇవన్నీ ఉన్నాయంటారు. నో, దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. కేవలము మనము మన కుటుంబం బాగుండమని చూస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మరి దేవుడు హీ గేవ్ ఎ మిషన్ ఫర్ ఎవ్రీబాడీ టు డూ సంథింగ్ టు ద ఎర్త్. మరి దేవుడు ప్రతి ఒక్కళ్ళలో ఈ భూమంతటికి ఉపయోగపడేది ఏదో ఒకటి పెట్టాడు. సో ఎవ్రీబడి హ్యాస్ అ మినిస్ట్రీ టు డూ సంథింగ్ టు ద ప్లానెట్. ఎవ్రీబడి, యువర్ ఫెయిత్ అఫెక్ట్స్ ద ప్లానెట్.
మరి అబ్రహాం యొక్క విశ్వాసం చూసి దేవుడు అంటాడు, ఇదిగో ఆ పట్టణంలో 10 మంది ఉన్నా నేను దాన్ని చేయను అంటాడు. యు సీ దట్. అక్కడ లోతు ఒకప్పుడు దేవుడు నమ్మాడు కాబట్టి ఆ విశ్వాసం చేత ఆ పట్టణాన్ని నేను ఇంకా ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉంటే నేను చేయను అంటాడు. యువర్ ఫెయిత్ కెన్ ప్రిజర్వ్. ఒక్కొక్కసారి నీ విశ్వాసము నీ కుటుంబాన్నే కాదు, నీ ఊరినే కాదు, నీ దేశాన్నే కాదు, నీ ప్రపంచాన్ని కూడా కాపాడొచ్చు. యూ డోంట్ నో. సో ఎవ్రీబడి, ఎందుకంటే అందరిలో సృష్టికర్త అనేటువంటి దేవుడు ఉన్నాడు. సో నెవర్ జస్ట్ స్టాప్ విత్ లిటిల్ స్టాఫ్, ఒక జాబ్. డోంట్ స్టాప్ దేర్. ఓకే, లెట్స్ రీడ్ 19 నుంచి 24 వరకు చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, మనం అంటాం, అయ్యా నీ కృప చాలు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇట్ ఈస్ సో బిగ్. చూస్తే ఎంతో గొప్పది అంటున్నాడు. బట్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు ఫెయిత్ పీపుల్, ఒక్కొక్కసారి ఆచారబద్ధకమైనటువంటి మనస్తత్వం, ట్రెడిషన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ రిసీవింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. God is a big God, great God. He wants to shine His light on you, deliver you and bless you in a great way. He has no normal plans for you. ఆయన నీ యందు భయభక్తులుగా నిమిత్తము నీవు దాచుంచిన మేలు ఎంతో గొప్పదంట. నరుల ఎదుట నీవు ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏదో ఆయన కృప ద్వారా మాకు అద్భుతం జరిగింది, చిన్న అద్భుతం, కరెక్టే, ఆ చిన్న అద్భుతం జరిగించవచ్చు, ఆ రోజు నేను పోషించాడు. బట్ హీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ త్రూ యూ. ఈజ్ అ బిగ్ గాడ్. ఈజ్ అ బిగ్ గాడ్. లెట్స్ రీడ్ టిల్ 24. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. చూసారా, he does his grace in a miraculous way. His grace does big miracles. ఆయన కృప ఈ రోజు నుంచి మీ అనేకుల్లో గొప్ప కార్యములు చేయను గాక. లెట్స్ రీడ్. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. చూసారా, గాడ్ విల్ నాట్ అలౌ టు బి డౌన్. దేవుడు ఎప్పుడు నిన్ను కింద పడినవాడు నశించుకోవాలని అటువంటిది జరగదు. భీతి చెందిన వాడని కనబడకుండా నేను నాశనం అయిపోతాను అనుకున్నాను, అయినా నేను నీకు మొరపెట్టగా నీవు నా ప్రార్థన ఆలకించావు అని జస్ట్ గట్టెక్కించలేదు. మళ్ళా నీ ముఖ కాంతిని, నేను సిగ్గుపడిపోతానేమో చనిపోతానేమో అనుకో, అమ్మయ్య బతికాను అనే సాక్ష్యం కాదు, నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపజేయి. అందరికంటే ఎత్తైన చోటు నన్ను పెట్టు. బ్లెస్ మీ. యు సీ ద వే దట్ డేవిడ్ ఇస్ ప్రేయింగ్. లెట్స్ రీడ్ టిల్ 24. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. See that God wants you to be strong and be bold. విశ్వాసులందరూ ధైర్యముగా నిబ్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సైతాను, డెవిల్ వాంట్ టు పుట్ ఫియర్ ఇన్ ఆల్ పీపుల్. God doesn't want his people to live in fear. 33వ కీర్తన 18 నుంచి 21. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచును. You see that? Let's go back to 7:18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. మరి ఇక్కడ ఆయన ప్రాణమును కాపాడుతాడు. మరి ఇక్కడ చూస్తే రెండు ఉన్నాయి. ఇక్కడ వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. మరి God can do that. When people are dying, He can preserve your life. When people are dying in famine, He can feed you. ఆయన కరువులో నీకు ఆహారం పెట్టి సజీవంగా ఉంచగలడు. మరి మరణంలో కూడా అందరూ చనిపోతుండగా నీ ప్రాణాన్ని కాపాడగలడు. చూద్దాం ఎవరికి ప్రత్యేకత చేస్తాడంటే 19లో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, మీ ఇంట్లో చాలా మంది ఉండొచ్చు. మరి నువ్వేదో ఒక్కడే వింటున్నావు వాక్యం, ఆ పక్క వాళ్ళందరూ ఈడేంటి వాక్యం వింటున్నాడు, ఏం పని లేదా అనుకోవచ్చు. చూసారా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆయన యందు భక్తి కలిగి ఉన్నావు, వాక్యము ఆయనది. సో నీవు భక్తి కలవు కాబట్టి ఆయన ఆహారం తింటున్నావు. యువర్ ఈటింగ్ హిస్ వర్డ్. సో అంటే ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు హిస్ వర్డ్. అందుకని నీ మీద ఉందంట. రేపు పొద్దున ప్రాణాలు పోతున్నప్పుడు నీ ప్రాణం కాపాడడానికి, కరువులో కూడా నేను సజీవంగా ఉంచడానికి హీస్ ఫోకసింగ్. ఇట్స్ నాట్ జోక్. వాళ్ళకి తెలియదు విలువ, ఈ వాక్యం వినే విలువ, ఈ ప్రార్థన విలువ, ఈ దేవుడు విలువ ఇప్పుడు తెలియదు. ఇలాంటి కాలంలో తెలుస్తుంది. డ్యూరింగ్ దీస్ టైమ్స్ ద లార్డ్ విల్ ప్రిజర్వ్ యువర్ లైఫ్. 34వ కీర్తన 4 నుంచి 8. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను.
నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన విడిపించాను. అందుకే చెప్తుంటాను, యువర్ ఆల్వేస్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. నీకు నీ సమస్యలకి ప్రార్థన అంత దూరం ఉందంతే. ఇఫ్ యూ ప్రే, ద డిస్టెన్స్ ఈస్ కవర్డ్. యు సీ దట్. నేను యెహోవాని విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఈ అన్నిటిలో నుండి ఆయన తప్పిస్తారంట. హీ విల్ డెలివర్ ఫ్రమ్ ఆల్ థింగ్స్. జస్ట్ ఎ ప్రేయర్. అంటే ఆయన యందు భయభక్తులు కలమ ఎందుకు దృష్టి ఉంచుతాడంట. కరువులోని మరి మరణము నుండి కాపాడడానికి. 8 వరకు చదువుదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. చూసారా, మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఆయన తట్టు మన కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మరి విన్నపం చేసుకుంటామో, దట్ ఇస్ an angel that can protect his people from famine, from death, from accidents. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతుందంట. మరి దేవుడు నమ్మిన వారికి ఎంత ధన్యత. మరి ఈ దూత మనల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతుందంట, శ్రమల నుంచి కాపాడుతుందంట. మరి ఆయన భయభక్తులు చుట్టూ దూతలు ఉంటాయంట. సీ దట్ వీఆర్ అండర్ వెరీ హై ప్రొటెక్షన్. లెట్స్ రీడ్ 21వ కీర్తన 4-7 వరకు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చూసారా, ఒకవేళ మనం భయపడి ఏమో చచ్చిపోతామేమో ఈ కాలంలో, ఈ బాధ వచ్చేసింది, ఈ గడ్డ వచ్చింది, ఇదిగో ఈ టీబీ వచ్చింది, ఈ రోగం వచ్చేసింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఇక్కడ దావీదు పరిస్థితి అంటేనంట. అనేక అనుకున్నాడంట, ఇతను ఏదో పాపం చేశాడు, దేవుడు అతను ముత్తాడు, అతను చనిపోతాడు త్వరగా అని అందరూ కన్ఫర్మ్ అయిపోయిందంట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమును అడగ్గా, అయ్యా నేను చనిపోకుండా కొంచెం ఆయుష్ని అని అడిగినప్పుడు దేవుడు అతనికి దానిని అతనికి అనుగ్రహించి ఉన్నాడు. చూడండి ఏమన్నాడు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు. హీ ఆస్క్డ్ ది లైఫ్ ఆఫ్ ది అండ్ thou gave it him even length of days forever and ever. You see the kind of power. చనిపోతానేమో అని మరణకాలంలో నాకు కొంచెం ఆయుష్ ఇవ్వమంటే he asked life and thou gavest it him even length of days forever and ever. సదాకాలము నిలుచు దీర్ఘాయువును దయచేసామండి. అందుకే ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధిక ఎక్కించేవాడు. ఒకవేళ నీ ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉందా, నువ్వు ప్రాణం అడిగావా, ఆయన దీర్ఘాయువునే కాదు సదాకాలం ఉండి దీర్ఘాయువు అంట. అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు జీవించే ఉంటావు దావీదులాగా. చూసారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. సో గాడ్ కెన్ జస్ట్ డూ సంథింగ్ లైక్ దాట్. సో ఇఫ్ యూ ఆర్ స్కేర్డ్, ఈరోజు ఏదైనా నువ్వు భయపడుతున్నావా దేని విషయమైనా, హీ కెన్ గివ్ యూ మోర్. డబ్బులేంది, బలహీనత, ఎనీథింగ్. See how powerful prayer is. David asked God. అందుకే Jesus came to give life and life in abundance. ఇక్కడ నాకు ప్రాణమే అయ్యా, కనీసం నేను నా కూతురు పెళ్లి చూసుకోవాలా. సదాకాలం నుంచి దీర్ఘాయువు దయచేసేవాడు. మరి ఈ లెక్కన మనం కొన్ని బోధలు వింటూ ఉంటాం. అంటే ఈ వాక్యము మరి ఏంటి, మరి కేవలం పరలోకం వెళ్ళడానికేనా మనం యేసయ్యను నమ్ముకోవాల్సింది? అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ బతికేది 80, 90, 70, 200 సంవత్సరాలు బతుకుదేమో, కానీ పరలోకం యుగం ప్రాముఖ్యమైనది. కానీ ఇక్కడ కూడా ఆయన సమృద్ధి గల జీవాన్ని ఇస్తాడు. సో యూ కెనాట్ సే ఎల్లుండి చచ్చిపోతావు, ఆ తర్వాత చచ్చిపోతావేమో. నో. నీవు చావు కాలంలో ఆయన నమ్ముకొని ప్రాణం అడిగితే సదాకాలము నిలిచి దీర్ఘాయువు ఇస్తాడంట. హీ ఆస్క్డ్ లైఫ్ ఆఫ్ ది అండ్ thou gave him even length of days forever and ever. You see how this God is. You need to grow up. Okay, you cannot. మరి పౌలు కూడా అనేవాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా బోధించాను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. Now I know about God. So you need to stop బోధ. మరి పిల్లవానిగా చేసినా పెద్దవాని చేసిన ఉపయోగం ఉంది. But I'm telling you to grow up. Let me shift to the topic of life. This is what I said. నేను అన్నాడు సిగ్గుపడినాడు. He will never let you be ashamed. Okay, so the first topic you can write is, okay, never ashamed. You can write that and put it aside. Now second one, you can write life. Okay, జీవం అని రాసుకోండి, life. Let me talk about this. 2వ రాజులకు వెళ్దాం కొంచెం. We will see that life in the Old Testament. 2వ రాజులు 4వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఐ థింక్ ఐ వాంట్ యూ టు స్టడీ సంథింగ్స్ హియర్. ఎలీషా అనే దైవజనుడు మరి షున్నై మీరాలు మరి ఇద్దరు స్టోరీ అనమాట. ఓకే, సో ఈయన మరి ఆ శూన్యం అనేటువంటి ఊరిలో అనేక సార్లు ఈమె ఇంటి ముందు వెళ్తున్నప్పుడు ఈమె చూసి మరి ఈయనకి నేనేమైనా చేయాలా అని మరి ఆ ఇంటి మీద మరి ఇంకొక గది కట్టించి అన్నీ చేసి 2వ రాజులు 4, 8, 9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.
పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీయురాలిని పిలువన. చాలండి, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ స్టోరీ. మరి ఆమెను పిలిచిన తర్వాత నీకేం కావాలంటే ఆమెమో నాకేమీ వద్దయ్యా అంటది. నాకు అన్నీ ఉన్నాయి, నేను నా సొంత ప్రజల మధ్య ఉన్నాను. లేదు ఈమెకేమి కావాలన్నప్పుడు గెహాజీ చెప్తాడు ఈమె భర్త మరి వృద్ధుడు, ఆమెకు పిల్లలు లేరు అని. అయితే అప్పుడు ఏమంటాడో చూద్దాం ప్రవక్త. ఓకే, 15-16. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నేను నాతో అబద్ధమాడవద్దనెను. ఓకే, ఇక్కడ చూస్తే ఏమంటాడు ఎలీషా, ఇదిగో మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు నేను ఆమెతో చెప్పాను. అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ లైఫ్, అంటే ఒక గర్భము ధరించి పుట్టే వరకు వచ్చే సంవత్సరం కల్లా మరి 9 నెలలు అంటే మరి సాధారణంగా సంవత్సరం దాటిపోతుంది కాబట్టి మరి ఏప్రిల్ మేలో అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. మరి ఈ కాలంలోపు ఈ బాలుడు పుట్టి పెరిగే మరి గర్భము ధరించి బయటకు వచ్చే కాలంలోపు, ఇప్పటి నుంచి ఆ కాలంలోపు అంటే ఇప్పటి నుంచి 9 నెలల లోపు నీ ఒళ్ళో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్తాడు. ఇక్కడ స్పెసిఫిక్గా జెండర్ కూడా చెప్పేస్తాడు, ఉండోయ్ కూతురు అని కూడా చెప్పడు, కుమారుడు అని చెప్పేస్తాడు. ఓకే, సో అని ఆమెతో అప్పుడు ఆ మాట విన్నదే దైవజనుడా వెళ్ళినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలే నాతో అబద్ధం ఆడవద్దు, ఎందుకంటే ఈమె గర్భము చనిపోయింది. ఇట్ ఈస్ అ డెడ్ వూమ్. ఈ గర్భము జీవం అనేది మర్చిపోయింది. ఇంకొక జీవాన్ని మరి నేను ఇంకొక జీవాన్ని బయటికి తీసుకురావాలనే దాని విషయమై దట్ వూమ్ ఈస్ డెడ్ టు బ్రింగ్ వన్ మోర్ లైఫ్ ఫర్ మెనీ ఇయర్స్. డెడ్ వూమ్, డెడ్ సిచ్యువేషన్. మరి అందుకని అతను వెన్ ఈ స్పీకింగ్ లైఫ్ షీ కుడెంట్ టేక్ ఇట్. అందుకే మరి చాలా మంది ఇఫ్ యూ డూ సమ్ మిరకల్స్ దే కెనాట్ టేక్, హీలింగ్స్ దే కెనాట్ టేక్, సైన్స్ అండ్ వండర్స్ దే కెనాట్ టేక్. హారబుల్. ఈమెకు భక్తి ఎక్కువ, దైవజనం అంటే ఇష్టం, కానీ ఎప్పుడైతే వీ ట్యాప్ ఇంటూ సంథింగ్ సూపర్ న్యాచురల్ పీపుల్ బికమ్ అన్కంఫర్టబుల్. ఇక్కడ ఆమెను ఏమంటుంది, అబద్ధం ఆడవద్దు, ఎందుకు గొప్పడు అనుకున్నాను, నేను ప్రవక్త అనుకున్నాను, తప్పు కదా అలాంటి మాట్లాడతావు, ఏదో చిన్న ఇల్లు ఇచ్చాను నీకు అన్ని ఇచ్చినందుకు ఇలాంటి మాట్లాడతావా? As long as they read the word and do the ceremonial stuff, okay, you're good. This woman మరి భోజనం పెట్టింది, ఓకే, షీ నాట్ ఎక్స్పెక్టింగ్. అంటే ఈ గొప్ప దేవుడి నుంచి ఇందాక చెప్పాను కదా దావీదు, మరి ఆయన ప్రజల కొరకు దాచి ఉంచిన మేలంట ఎంతో గొప్పదంట. పీపుల్ ఆర్ రెస్ట్రిక్టింగ్ దర్ గాడ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫ్రమ్ హెమ్. దే ఆర్ ఇన్ ఫ్యాక్ట్ స్టాపింగ్ గాడ్. అబద్ధం ఆడొద్దు అంటుంది. అంటే ఏంటి, ఒక ప్రవక్తను, నిజం పలికే ప్రవక్తను అబద్ధికునిగా చేస్తుంది. Many people want to just shut down, make all the healers revelatory preachers as they don't preach what they do miracles. They want to cover them with a lie. To people who demonstrate the power, authority and healings, they want to cover them with lies. Let's read now from verse 17 and 18. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయు వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. ఇప్పుడు ఆ బిడ్డ ఎదిగిన తర్వాత మరి కొంచెం బాలుడిగా అయిన తర్వాత బిడ్డ చనిపోయాడు. అయితే ఇప్పుడు ఈ స్త్రీకి తెలుసు, జీవము లేని నా గర్భములోకి జీవం ప్రవచించినటువంటి ఈ ప్రవక్త ఈ చనిపోయిన అదే గర్భంలోంచి వచ్చి చనిపోయిన ఇతరులో కూడా జీవాన్ని పోయగలడు అని చెప్పి ఆ ప్రవక్తను తీసుకొస్తుంది. మొరపెడతా, షీ గోస్ అండ్ కాల్స్ హెమ్. వెళ్ళి తీసుకొస్తుంది. అదే చనిపోయాడు, అయిపోయింది అని పాతిపెట్టలే. నో, షీ గోస్, షీ డిమాండ్స్. యు సీ దట్ షీ లెర్న్ టు డిమాండ్ ఫ్రమ్ గాడ్. So we need to learn and demand from God great things. He just doesn't give life, abundant life. So you need to demand life. 2వ రాజులు 4:32 నుంచి 37. అందుకనే అంచెలంచెలుగా అద్భుతాలు చూస్తాం, ఒకేసారి పెద్దవి చూడకూడదు. స్టెప్ బై స్టెప్. లెట్స్ రీడ్. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. You see that now, verse 34. What is Elijah doing? You see it is funny. మీరు చూస్తే మరి ఇక్కడ ఇటువంటి ప్రాక్టీస్, he is a man who knows his body has life.
మరి ఎలీషాకు తెలుసు తన దేహంలో జీవం ఉందని. సో హీఈస్ ట్రాన్స్ఫరింగ్ లైఫ్ ఇన్ టు దట్ బాడీ. యు సీ దట్ నా. ఇక్కడ ఇతనిలో ఉండే జీవాన్ని మరణకరమైన ఆ బాలుడి జీవములోకి ప్రవేశపెడుతున్నాడు. హీఈస్ ట్రాన్స్ఫరింగ్ లైఫ్, ట్రాన్స్మిటింగ్ లైఫ్. యు సీ దట్. సో లైఫ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్. సో లైఫ్ కెన్ స్టాప్, టర్న్ ద డెత్, సస్పెండ్ ద డెత్ అండ్ టర్న్ ఇట్ ఇన్ టు లైఫ్. సో నీకుండే జీవము కేవలం నువ్వు బతకడమే కాదు, ఇతరులు కూడా బతికించేటువంటి జీవము. దిస్ ఈజ్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. ఐల్ టెల్ యూ ఆఫ్టర్వర్డ్స్ ద న్యూ కవెనెంట్ లైఫ్. యు సీ ద ఓల్డ్ కవెనెంట్. మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఎలీషా అక్కడ ఉంటే మరి ఈయన చనిపోడు, అదే చనిపోయి వాళ్ళకి జీవాన్ని ఇస్తుందండి. యు సీ దట్ నా. అందుకని బైబిల్ చెప్తుంది ఎలీషా కంటే గొప్పడు మనలో ఉన్నాడు. ఇప్పుడు మీరు అందరు శరీరాల్లో జీవం ఉంది, ఇట్ కెనాట్ బి కిల్డ్. ఓకే, యూ కెన్ ఈవెన్ గివ్ మోర్ లైఫ్ టు అదర్స్. నీలో ఉండే జీవాన్ని ఇతరులకు ఇవ్వచ్చు. ఎవ్రీ బిలీవర్, ఐమ్ టెలింగ్ టు ఆల్ బిలీవర్. అందరూ మీరు మీ పక్కనతో చెప్పండి, ఎలీషా కంటే గొప్పోడు నాలో ఉన్నాడు, ఏలియా కంటే గొప్పోడు నాలో ఉన్నాడు అని. యా, యువర్ బాడీ హ్యాస్ లైఫ్, యువర్ బాడీ హ్యాస్ లైఫ్. ఇక్కడ ఎలీషా ఎప్పుడైతే ఆ బిడ్డ మీద పడుకున్నాడో ఇతనిలో ఉండే జీవము ఆ చనిపోయిన బిడ్డలోకి వెళ్ళి అతనికి నెమ్మదిగా జీవం వస్తుంది. ఇక్కడ చూస్తే అతను ఒంటికి వెట్ట పుట్టాను వేడవుతుంది. సాధారణంగా చనిపోయిన శరీరం పట్టుకుంటే చల్లగా అయిపోతుంది. ఎందుకంటే మన దేహంలో మనం తినే ఆహారం అంట, అందులో చాలా శాతం, ఒక 50-60% ఆహారము మన దేహంలో ఉష్ణోగ్రత పెంచడానికి ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ ఈట్ విల్ నౌ రిలీజ్ ఇట్స్ ఎనర్జీ టు రైజ్ ద బాడీ టెంపరేచర్. మరి మన బాడీ చూస్తే యావరేజ్ టెంపరేచర్ ఉంటుంది చూసారా, 98, 97, 96. ఓకే, ఈ టెంపరేచర్ని ఇంతవరకు పెట్టడానికి ఆ ఆహారం సహాయపడుతుంది. హీస్ డాడ్ అంటే ఇప్పుడు ఇతను ఏం చేశాడు, అతనిలోకి జీవం పెట్టాడు అనమాట. హీస్ ట్రాన్స్మిటింగ్ ఆన్ హిస్ బాడీ. లెట్స్ రీడ్ నౌ 30 up to 37. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గెహాజీని పిలిచి ఆ షునెమీరాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె తన యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. వెన్ యూ షో దట్ యువర్ లైఫ్, కేవలం మనం బతకడమే కాదు, మనలో జీవము ఇంత గొప్పది అని మనం చూపించినప్పుడు అనేకులు వచ్చి యేసయ్యకి సాష్టాంగం పడతారంట. మరి ఇది ఒకేసారి మరణానికి ఉపయోగించాల్సిన పని లేదు. జ్వరానికి, నొప్పులకి, రోగాలకి స్టెప్ బై స్టెప్. అట్లనే కాదంటారు, అట్లనే ఆపేస్తారు. అందుకే యేసుప్రభువారు అక్కడ గొప్ప కార్యాలు చేయలేరంట. చేసే వాళ్ళని ముద్ర వేస్తారు. తన వాక్యం చెప్పడు, అద్భుతాలు అంటాడు అని. యు సీ దట్ నౌ పీపుల్ వాంట్ టు పుట్ లైస్ అండ్ డిఫేమ్ ద అనాయింటింగ్ అండ్ స్టాప్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అబండెంట్ లైఫ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, సమృద్ధి గల జీవం రాకుండా జీవానికి అడ్డుపడుతున్నారు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అంతటా ఆమె లోపలికి వచ్చి అతను మీరు సాష్టాంగపడి. సో ఎవ్రీ knee shall bow, every tongue shall confess when they see the abundant life, when life being transmitted to others. And we have abundant life. అందుకే అంటారు, till all come the unity of faith. It is not one man. Everybody should come to this knowledge of faith that you need to transmit life. But now I want you to rejoice, everybody. You have life in you. అదొచ్చి మిమ్మల్ని చంపేయడం కాదు, మీరే వాళ్ళకి జీవం పోయగలరు. You can transmit your life. Everybody has abundant life in you. So instead of focusing on the death outside, focus on the life that is in you. You see that now? The greater than Elisha is in you. Talk to your neighbor if he is there and say, man, focus on the life in you rather than the death that is outside. You see that? The devil want to change the focus. మరి బయట ఉండే మరణము కంటే నీలో ఉండే జీవం మీద కేంద్రీకరించు. ఆ ఎలీషా కంటే గొప్ప నీలో ఉన్నాడు. బీయింగ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ యువర్ లైఫ్. నాజరేయుడు అనేసి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ పీపుల్ టుడే. ఎవరి దేహంలో అయితే ఇదిగో వారు భయపడుతున్నారు, ఈరోజు వారికి నువ్వు జ్ఞాపకం చేశావు, నీ శరీరంలో జీవం ఉంది. యూ హ్యావ్ లైఫ్. జీవాన్ని మరి ఇతరులకు ఇచ్చాడు. ఎలీషా ఎలాగిచ్చాడు, మరి యేసయ్య ఎలాగా పాడిలోకి తన జీవాన్ని, పాడిలోంచి ఆ మనిషిలోకి వెళ్ళిందో, ఇదిగో ఈరోజు విశ్వాసులందరిలోకి వారిలో జీవము వెళ్ళి ఆ జీవము అనేకులకు వెళ్ళేటువంటి కృప దయచేయండి. తద్వారా నీ నామము గొప్పదని, నీ దేవుడు గొప్పవాడని, నిన్ను మహిమపరిచే కృప లోకానికి దయచేయమని నాజరేయుడు నేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.